సార్ సార్ ఏమైంది సార్? అంజుకి ఏమైంది? రాథోడ్ అంజు అంజు అయ్యో అంజు! అంజు 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 సార్ అంజు పాపకి ఏమైంది సార్? రాథోడ్ రణ్వీర్ ఇంట్లోకి వచ్చాడు. అంజుని ఎత్తుకెళ్ళడానికి ట్రై చేశాడు. సొంత కూతుర్నే కిడ్నాప్ చేయాలనుకున్నాడా? ఎంత ఘోరం సార్. రణ్వీర్ భార్య కన్న కూతురునే అనాథాశ్రమంలో వదిలేసింది. అది ఇంకా ఘోరం కదా. ఆ దుర్మార్గురాలు త్వరలోనే దొరుకుతుందండి. తన పాపం పండే టైం వచ్చింది. తనెవరో నీకు తెలుసా? అంటే రణవీర్ వైఫ్ని ఎతుకుతున్నాం కదా సార్. ఆ రాక్షసి పాపం పండి త్వరలోనే పట్టుబడుతుందని మిస్ అమ్మంటుంది. చూడండి, అంజుకి ఇలా అయిందని బయట ఎవరికీ తెలియనివ్వకండి. పండగ డిస్టర్బ్ అవుతుంది. మరి అంజు పరిస్థితి ఏంటండి? హాస్పిటల్కి తీసుకెళ్దామా? అవసరం లేదు. వాడు మత్తు మంది ఇచ్చినట్లున్నాడు. కాసేపట్లో తను స్పృహలోకి వస్తుంది. అంతవరకు ఈ విషయం బయట ఎవరికీ తెలియనివ్వద్దు. అంజు అంజు సార్ అంజు అంజు సార్ ఏమైంది సార్? పాప ఎక్కడా? అంజు 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 చేతికి చిక్కిన పిల్లని వాడు రావడంతో అక్కడే వదిలేసి రావాల్సి వచ్చింది. వాడికి దొరకకుండా తప్పించుకుని వచ్చేసాను. మీరు తప్పించుకోలేదు సార్, అమరేంద్ర దగ్గర ఇరుక్కుపోయారు. వాడు నన్ను చూడలేదు లాయరు. కానీ పాప కోసం వచ్చింది మీరే అని అమరేంద్రకు ఈ పాటికే తెలిసిపోయి ఉంటుంది సార్. తెలిస్తే మాత్రం ఏం చేస్తాడు? మీరు ఏ కలుగులో దాక్కున్నా వెతికి పట్టుకుంటాడు సార్. పట్టుకుని ఏం చేస్తాడు? వాడు నా కూతుర్ని అనాథాశ్రమం నుంచి తీసుకెళ్ళి ఎక్కడ దాచి పెద్ద తప్పు చేశాడు. ఆ కారణంగా అఫీషియల్గా నా మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేడు. ఏంటి సార్, అమరేంద్ర గురించి తెలిసి కూడా మీరిలా మాట్లాడుతున్నారు? అమరేంద్ర అఫీషియల్గా మాత్రమే కంట్రోల్లో ఉంటాడు సార్. అనఫీషియల్గా ఏదైనా డీల్ చేయాలని వస్తే తనను మీరు తట్టుకోలేరు. దేశ రక్షణ కోసం అమరేంద్ర రూల్స్ను పక్కన పెట్టి ఎన్నో రిస్క్ ఆపరేషన్స్ చేశాడు. మీకు తెలియంది కాదు. అమరేంద్రకు దేశం అన్నా కుటుంబం అన్నా చాలా ఇష్టం సార్. మీరు తన ఫ్యామిలీని టచ్ చేశారు. అమరేంద్ర ఊరుకోడు సార్. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? పారిపో రణ్వీర్. వెంటనే ఎయిర్పోర్ట్కి వెళ్ళి దొరికిన ఫ్లైట్ పట్టుకొని కలకత్తాకి పారిపో. అక్కడుంటే జైల్లో సేఫ్గా ఉంటావు. ఇక్కడుంటే ప్రాణాలతో ఉండవు. అమరేంద్ర నిన్ను చంపేస్తాడు. కార్ స్టార్ట్ చేయ రణ్వీర్. స్పీడ్ ఎంత ఉంటే అంత తక్కువ. వేగంగా ఎయిర్పోర్ట్కి చేరుకో. అమరేంద్ర నుంచి నిన్ను కాపాడేది ఫ్లైట్ స్పీడ్ మాత్రమే. ఇంకా ఉన్నావేంటి? బయలుదేరు, వెళ్ళు. నా కూతురు లేకుండా నేను కోల్కతా వెళ్తే చచ్చిపోతాను. ఇన్నాళ్ళు నా కూతురుంటే ఆస్తి వస్తుందనుకున్నాను. ఇప్పుడు నా కూతురు లేకపోతే నా ప్రాణమే పోతుంది. నీకు అర్థమవుతుందా? నేను వచ్చింది ఆస్తి కోసం కాదు, నా ప్రాణం కోసం. నా ప్రాణం కోసం, నా ప్రాణం కోసం.
అంజు అక్క కళ్ళు తెరిచింది. ఇప్పుడు ఎలా ఉంది అంజు? ఆర్ యు ఓకే అంజు? ప్రాబ్లం ఏం లేదు కదా అంజు. అమ్మా, అంజు అక్క కళ్ళు తెరిచింది. అంజు, మెల్లగా అంజు. అంజు, రణ్వీర్ అంకుల్, నాకేమైంది డాడ్? ఆ, ఏం కాలేదమ్మా. హోలీ ఆడుతూ అలసిపోయి నిద్రపోయావు అంతే. హోలీ అయిపోయిందా డాడ్? అయిపోయిందమ్మా. పిల్లలందరూ కూడా వెళ్ళిపోయారు. అవునా, నేను హోలీ సగమే ఆడాను. ఏం పర్వాలేదు, నెక్స్ట్ ఇయర్ ఇంతకంటే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం. ఓకే డాడీ, కానీ పాపం ఆ అంకుల్. ఏ అంకులమ్మా? రణ్వీర్ అంకుల్. మనతో హోలీ ఆడాలని వచ్చారు. దాహంగా ఉంది, వాటర్ కావాలని అడిగారు. నేను వాటర్ కోసం ఇంట్లోకొచ్చి బాటిల్ తీసుకొని వెళ్ళబోతుంటే సడన్గా నిద్ర వచ్చేసింది. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు. ఆ అంకుల్ మన ఇంటికి వచ్చి వాటర్ అడిగితే ఇవ్వలేకపోయాను. పాపం ఆ అంకుల్ ఫీల్ అయ్యారేమో. ఆ అంకుల్ చాలా మంచివారు. చాలా సంవత్సరాల తర్వాత కనిపించాడు. ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎక్కడున్నారని అంకుల్ని అడుగుదాం అనుకున్నాను. ఇలా జరిగిపోయింది.